మరి కాస్త జాండీస్ అవుతా వచ్చినాయి. రెగ్యులర్గా మేము హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నాం, చెకప్కి తీసుకుని వెళ్తూ ఉన్నాం. వాస్తవానికి మరి 21వ తారీఖున హాస్పిటల్కి వెళ్ళాలి చెకప్కి. ఆ ముందు రోజు అనగా 20వ తారీఖున మేము వెళ్ళాము. అక్కడ డాక్టర్ గారు చూసి బాగుంది, జాండీస్ తగ్గుతూ ఉన్నాయి, మరి పాలు ఇస్తూ ఉంటే మరి ఆ యొక్క ఇన్ఫెక్షన్ కడుపులో ఉన్నదంతా కూడా మరి విరోచనం వలన బయటికి వెళ్తుంది, ఏమి ప్రాబ్లం అయితే ఏమీ లేదు అన్నట్లుగా మరి డాక్టర్ గారు చెప్పారు. మరలా మేము తిరిగి ఇంటికి వచ్చాము. తర్వాత రోజు నేను ప్రయాణమై మరి ఇక్కడికి రావటానికి నేను సిద్ధపడి వస్తూ ఉన్నాను. సిద్ధపడి వస్తున్నటువంటి ఆ క్రమంలో నేను దగ్గరగా పిడుగురాల వరకు వచ్చాను. పిడుగురాల దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, అయ్యా మరి అమ్మాయికి బాగాలేదు, జ్వరం వచ్చింది, మరి డొక్కలు ఎగిరేస్తూ ఉంది, పాలు తాగట్లేదు, చాలా నీరస పడిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు మరి ఎవరైనా డాక్టర్స్ బయట ఉన్నారేమో చూడండి, ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎక్కడైనా మరి సాయంకాలం 4 అవుతుంది కదా, ఇంచుమించు ఎవరు ఉండకపోవచ్చు అని ఇలాగే మరి ఎంతో కంగారు పడుతున్నాం. నేనైతే బస్సులోనే ఉన్నాను. నాన్నకి ఫోన్ చేశాను, ఇట్లా జరిగిందంటే అక్కడ మరి గవర్నమెంట్ హాస్పిటల్లో మరి హెచ్ఓడిగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ రామాంజనేయులు గారని ఇక్కడ చేసి అక్కడికి వెళ్ళినారు. మరి నాన్నగారు మరి డాక్టర్ గారికి ఫోన్ చేసినప్పుడు ఆయన అప్పుడు వెళ్ళబోతున్నారు, ఇంటికి వెళ్తున్నారు. అయితే ఫోన్ చేసిన వెంటనే, సార్ రండి పంపించండి నేను ఉంటాను అని మరి వారు చెప్పటము, మరి వెళ్ళటము, అడ్మిట్ చేసుకోవడం జరిగింది. అలా 3 దినాలు, శనివారము మరి ఆదివారము, శుక్రవారం నుండి మరి ఆదివారం వరకు ట్రీట్మెంట్ జరిగింది. ఏం జరిగిందంటే 2 గంటలకు ఒకసారి జ్వరము తగ్గుతుంది, మరలా అది పెరుగుతుంది. 98 నార్మ్ అంటే తడి బట్టతో తుడుస్తూ ఉన్నప్పుడు జ్వరం తగ్గుతుంది, మళ్ళా వెంటనే 2 గంటల తర్వాత వేడైపోతుంది, బాగా ఎక్కువ జ్వరం, 102 జ్వరం వచ్చేసింది. పిల్లలకి అంత ఉంటే మరి ఫిట్స్ లేదా మరి చనిపోయే ప్రమాదం ఉందని డాక్టర్స్ వాళ్ళు చెప్పారు. సరే, అలా జరుగుతున్నటువంటి క్రమంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, సంఘం ప్రార్థించింది, తర్వాత నాన్నగారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాస్తవానికి శనివారము ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది, కానీ మనసంతా వారిది అక్కడ హాస్పిటల్లో మరి కుమార్తె దగ్గరే మనసంతా వారు ఉన్నారు. అలాగే ప్రార్థన చేస్తారు. నేను మరి ఆ విషయం తెలిసిన తర్వాత వెంటనే ఉదయాన్నే బయలుదేరాను. అదే సమయంలో అమ్మమ్మకు కూడా బాగుండలేదు, హాస్పిటల్ అడ్మిట్ చేశాను. ఆమెకు కూడా పొటాషియము, సోడియం లెవెల్స్ బాడీలో లేక ఆయాసం వస్తే బాగా నేర్చుకుని ఆమె కూడా చాలా కష్టతరమైన దగ్గరగా 3-4 దినాలు హాస్పిటల్లోనే ఉంది. ఒక పక్కేమో అమ్మమ్మ హాస్పిటల్లో ఉంది, మరొక పక్కేమో నా కూతురు హాస్పిటల్లో ఉంది. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. అయితే ప్రార్థన చేద్దాం, మనకున్నటువంటి ఒకటే ఆయుధము ప్రార్థన, మరి ప్రార్థన చేద్దామని అలాగే సంఘం అంతా ప్రార్థించింది. 22వ తారీఖున మరి తమ్ముడు కొడుకు జాన్ మరి మొదటి బర్త్డే అయినా మరి ఎంత సంతోషకరమైనటువంటి ఆ యొక్క పరిస్థితి అయినప్పటికీ సంఘము ప్రార్థించింది. ప్రార్థనను బట్టి ఏమండి, దేవుడు అద్భుతంగా నా కుమార్తె జీవితంలో దేవుడు కార్యాన్ని జరిగించాడు. స్వస్థతను కుమార్తెకు దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, మేము అనుకోలేదు, అలా జరుగుతుందని మేము అనుకోలేదు. కానీ ప్రతి శనివారం అంతా కూడా, శుక్రవారం రాత్రి అంతా ఆ ఎస్ఎన్సీయూలో పెట్టారు. అంటే పిల్లలకి ఐసీయూ ఎట్లాగుంటుందో అట్లాగుంటుంది ఐసీయూ, అందులో ఉంచారు. ఎవరిని రానివ్వట్లేదు. తల్లి పాలు ఇవ్వటానికి తప్పితే ఏం జరుగుతుంది ఏంటి, ఆ రాత్రి మరి బ్లడ్ టెస్ట్ చేయాలన్నా ఇంకేదైనా చేయాలన్నా రాత్రి కాలము మరి ఎవరు కూడా అందుబాటులో లేరు. డాక్టర్స్ అయితే వచ్చారు, చూశారు, వెళ్ళారు, అమ్మ పాలు ఏంటి తగ్గుతుంది అని చెప్తా వచ్చారు. కానీ మాకు చాలా కంగారు అనిపించింది. ఆ శనివారం ఉదయం డాక్టర్ గారు వచ్చి టెస్టులు చేసినప్పుడు కొంచెం కావేరులో పర్సంటేజ్ తగ్గుతుంది, 11.8 ఉంది, పర్లేదు తగ్గుతుందిలే అని ఆయన చెప్పి వెళ్ళిపోయారు. ఇలా మరి ఇంకా మిగతా టెస్టులు కూడా చేసినప్పుడు శనివారం సాయంకాలం ఇంచుమించుగా 2-3 గంటలకి డాక్టర్ గారు హెచ్ఓడి గారు వచ్చి ఆ రిపోర్ట్స్ అవన్నీ తెప్పించి అవన్నీ చూసి నాతో మాట్లాడి, సార్ ఏం పర్వాలేదండి, అన్నీ మంచిగా ఉన్నాయి, ఏమి కంగారు పడాల్సినటువంటి పని లేదు, ఎందుకంటే పాపకు ట్రీట్మెంట్ జరుగుతుంది, సెలైన్లు ఎక్కుతూ ఉన్నాయి, అలాగే మన ఇంజెక్షన్ కూడా వారు చేసినటువంటి విధానం ముందు క్యాన్లో పెట్టేసేసి అని వారు చెప్పారు. శనివారం మధ్యాహ్నము నేను వెళ్ళిన టైం బట్టి మరి పాపను తీసుకొచ్చినప్పుడు నేను అప్పుడు చూసి ప్రార్థన చేశాను. ఇక్కడ మరి జాన్ బర్త్డే జరిగింది.
ఆ ప్రార్థన అయిన తర్వాత నాన్నగారు 5 గంటలకు బయలుదేరి మరి వారు ఎంతో కంగారు పడుతూ మరి ఆందోళనగా కారులో మరి సహోదరులు కూడా ఉన్నారు. చిలుకలూరుపేట నుండి మరి తెనాలి వచ్చేంత వరకు కూడా మరి నాన్న అలాగే మరి కారులో ప్రయాణం చేస్తున్నటువంటి వారందరూ కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రభువుని స్తుతిస్తూ ఆ యొక్క మరి ఏదైతే కార్యం జరిగించబడిందో, రోగం మీద దేవుడు అధికారం ఇచ్చాడని మరి ప్రార్థిస్తూ అన్య భాషలు మాట్లాడుతూ ప్రభు శక్తిని మరి కుమార్తె జీవితంకి విడుదల చేశాడు. అద్భుత రీతిగా స్వస్థతను దేవుడు ఇచ్చాడు. 9:30 అయింది మరి నాన్నగారు వచ్చేసరికి. ఆ సమయంలో మరి ఎవరిని కూడా ఆ యొక్క ఎస్ఎన్సీ డిపార్ట్మెంట్లో లేకపోతే ఆ యొక్క మరి కాన్పుల వార్డులు ఎవరిని మగవారిని ఉంచరు. 9 దాటిందంటే సాయంకాలము మరి అందరిని బయటికి పంపించేస్తారు. అయితే ఆ వాచ్మెన్కి చెప్పామమ్మ, మాకు చాలా కావాల్సినటువంటి డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ, మీ హెచ్ఓడి గారు మాకు కావాల్సినటువంటి వారు అని మేము వారికి చెప్పినప్పుడు వారు ఒక 10 నిమిషాలు సమయం ఇచ్చారు. వచ్చి మరి పాపం చూశారు నాన్నగారు అమ్మగారు, ఇంకా వారు ప్రార్థన చేశారు. అలా ఉంటున్నప్పుడు ఆదివారం కూడా మరి వారు వచ్చి ప్రార్థన చేశారు. మరి ఒక చోట పరిచర్యకు వెళ్ళినాం. మళ్ళీ తిరిగి మేము వచ్చే టైంలో ఏమండి బిడ్డకి సంపూర్ణ స్వస్థతను దేవుడు ఇచ్చాడు. సోమవారం రోజు డిశ్చార్జ్ చేశారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 3 రోజులు హాస్పిటల్లో ఉంది. యేసు ప్రభు వారు మరణముతో పోరాడి 3 దినాలు ఎలాగన ఆయన మరి ఆ యొక్క సమాధిలో ఉన్నారో, పునరుద్ధానుడిగా ఎలా తిరిగి ఆయన లేచి సజీవునిగా ఉన్నాడో అలాగన దేవుడు నా కుమార్తె జీవితంలో గొప్ప కార్యాన్ని ఆయన చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ కార్యం జరిగించబడినప్పుడు మరి పుట్టినప్పుడు డెలివరీ అయినప్పుడు, నా భార్య డెలివరీ అయినప్పుడు మరి నాన్నగారు అలాగే తమ్ముడు మరి ఏం పేరు పెడదామని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇవాంజలిన్ అనే పేరు దేవుడు వారి యొక్క మనసులోనికి తీసుకుని వచ్చాడు. ఇవాంజలిన్ అంటే సువార్త, మంచి వార్త అని అర్థం. ఏమండి అలాగే దానికి ముందుగా మరి ఇంకొక పేరును మేము పెడితే బాగుంటుందని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని వాగ్దానము అనే హెబ్రీ అర్థం వచ్చేటట్లుగా ఎల్సీ అని పెట్టాం. నా కుమార్తె పేరు ఎల్సీ ఇవాంజలిన్ కనుక ఎల్సీ ఇవాంజలిన్ కొరకు ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్. మరి మీరు ప్రార్థిస్తారని నాకు తెలుసు. మీరు ప్రార్థించిన దాన్ని బట్టి ప్రభు మీ ప్రార్థన ఆలకించాడు. సంఘ ప్రార్థన ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా మా కుటుంబం కొరకు అలాగే మరి నా భార్య డెలివరీ కొరకు ప్రార్థించిన మీ అందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గడిచినటువంటి మరి నెలలో కూడా మరి దేవుడు అద్భుత రీతిగా ఆయన తన పరిచర్యలో మమ్మల్ని వాడుకున్నాడు. ఒక సాక్ష్యం, ఒక మాట చెప్పిన వాక్యానికి వెళ్తాను. మరి ప్రపంచంలో మరి గొప్ప సంఘము, అత్యధికమైన సంఘము కలిగినటువంటి దైవజనుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన డాక్టర్ పాల్ యాంగిచో గారు. ఆయన చనిపోయిన తరువాత ఆ యొక్క స్థానములో దైవజనులో మరొక దైవజనుడిని ఆయన సిద్ధపరిచారు. ఆయన పేరు డాక్టర్ కిమ్. ఆ యొక్క లక్షల మంది మరి విశ్వాసాలు కలిగిన సంఘ కాపురిగా దేవుడు దైవజనులైనటువంటి కిమ్ గారిని అభిషేకించి ఆ స్థానంలో పెట్టారు. దేవుడి మహాకృపను బట్టి మరి ఆ యొక్క దైవజనులు వారి యొక్క బృందము ఏమండి గడిచిన 11వ తారీఖున హైదరాబాద్ రావడం జరిగింది. వారికి మరి తర్జుమా చేయటానికి నేను అలాగే మరి నా యొక్క సహోదరునికి దేవుడు గొప్ప అవకాశాన్ని దయచేశాడు. సిటీలో చాలా మంది గొప్ప దైవజనులు ఉన్నారు, తర్జుమా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన దైవజనులు ఉన్నారు. కానీ దేవుడు అల్పులైన యోగ్యత లేని మాకు గొప్ప అర్హత యోగ్యతను దేవుడు ఇచ్చాడు. అది కేవలం మీరు చేసిన ప్రార్థన బట్టి ఆ దినాన దేవుడు గొప్పగా ఆ స్థలంలో మమ్మలను వాడుకున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అనుదినము ప్రార్థించండి. దేవుడి యొక్క పరిచర్యను నానాటికి ఆయన విస్తరణ కలుగు చేయును గాక. ఈ యొక్క సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసి నేను వాక్యంలోనికి ముందుకు వెళ్తాను. యెషయా గ్రంథము 54వ అధ్యాయము, యెషయా గ్రంథం 54వ అధ్యాయము వచన భాగము 3 చదువుకుందాం. కుడిమికైనను ఎడమకైనను నీవు వ్యాపించెదవు, నీ సంతానం అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొనుటకై పట్టణములను నివాస స్థలములుగా చేయుము. ఆమేన్, హల్లెలూయా. కుడిమికైనను ఎడమకైనను నీవు వ్యాపింపచేసేది, నీ సంతానము అన్య జనుల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. ప్రైజ్ ద లార్డ్. ఇది ఈ వాగ్దానాన్ని దేవుడు నా కుటుంబానికి దేవుడు ఇచ్చాడు, పరిచర్యకు దేవుడు ఇచ్చాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుటుంబాన్ని దేవుడు విస్తరణ కలుగు చేయనుగాక.
ఆర్థికంగా దేవుడు అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు యొక్క సాక్ష్యాన్ని మనకి వినికిడిలో దీవించును గాక. దేవునికే సమస్తమైన మహిమ ఘనత ప్రభావంలో కలుగును గాక. ఆమె ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య శివాధిపతి, నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా. మా జీవితంలో యేసయ్య నువ్వు చేసే ప్రతి కార్యములకై నీకు వందనాలు. నీ కార్యములు ఎంతో గొప్పవి. నీ మా జీవితంలో చేసే ప్రతి కార్యములు బట్టి నీకు వందనాలు యేసయ్య. ఏమిచ్చిన నీ రుణమును మేము తీర్చలేము. ఏమిచ్చిన నీ రుణాన్ని మేము తీర్చలేము నాయన. ఏమిచ్చిన నీ రుణాన్ని మేము తీర్చలేము పరిశుద్ధాత్మ దేవా. ఈ ఉదయకాలం నాతో, మాతో, మా అందరితో నీవే మాట్లాడండి. నీవు దర్శించండి. వినగలిగిన చెవి, గ్రహించగలిగినటువంటి మనసు, అంగీకరించగలిగిన హృదయాన్ని పరిశుద్ధాత్మదేవ యేసు నామంలో మీరు మాకు దయచేయుదురుగాక. నా తండ్రి, నా స్వరము కింద ఎందరైతే వింటుంటున్నారో యేసు నామంలో వారితో నీవు మాట్లాడుదువుగాక. నీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించమని మీకే మహిమ చెల్లిస్తూ కృపను కోరుతూ యేసయ్య నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. మంచిది, కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని క్లుప్తంగా విందాము. ఈ ఉదయకాల సమయంలో ఒక దైవజనుని జీవితంలో దేవుని యొక్క పిలుపు ఎంత గొప్ప మార్పు ఆయన జీవితంలో కలుగు చేసినదో మనము మరి చూడాలని నేను ఆశిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నా అంశము దేవుని యొక్క పిలుపు. ఏలియా దేవుని పిలుపునకు చూపించినటువంటి సమర్పణ. ఏమండి, నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను పిలిచాడు అన్నటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. దేవుడు నిన్ను తన పని కొరకు ఏర్పరుచుకున్నాడు అన్నటువంటి విషయాన్ని నువ్వు గ్రహింపులోనికి నీవు తీసుకొచ్చుకోవాలి. దేవుడు నిన్ను పిలువబట్టి, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న దానిని బట్టి నువ్వు ఈ రోజున ఆయనను స్తుతించే వ్యక్తిగా నీవు ఉన్నావు. ఆయనను వెంబడించేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావు. ఆయనను ఏమండి నీ జీవితంలో ఒక గొప్ప రాజుగా, ప్రభువుగా నీవు కలిగి ఉండటానికి దేవుడు నీకు సహాయాన్ని చూపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి గమనించండి, ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీదకి దిగి రావటానికి ఉన్నటువంటి యొక్క కారణాన్ని, లేకపోతే ఉన్నటువంటి యొక్క ఉద్దేశాన్ని యొక్క ఉదయకాల సమయంలో మనం నేర్చుకుందాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 19 వచనముల నుండి 21వ వచనములు 3 వచనాలను ఈ ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేద్దాం. ఎన్ని వచనాలండి? 3 వచనాలలో ఎలీషా యొక్క పిలుపు, దేవుడు పరిచర్య కొరకు ఎలీషాను ఎలాగున పిలిచాడో, ఏలియాను ఎలీషా యొద్దకు పంపించి ఎలా దేవుని పని కొరకు ఆయనను ఏర్పరిచాడో ఈ ఉదయ కాలంలో మనం నేర్చుకుందాం. దేవుడు పిలిచిన పిలుపుకు మనము తగిన వారముగా జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క పిలుపునకు మనము లోబడి ఏమండి జీవించే బిడలముగా మనము ఉండాలి. ఎవరన్నా నేను పిలిచినప్పుడు నువ్వేం చేస్తావు? నేను రాను పో అంటావా? లేదే. ఏమంటావు? చిన్నవారు కానీ పెద్దవారు కానీ, అమ్మ వస్తాను. లేదా నీవు తీరిక లేకుండా పనిలో ఉంటే, అమ్మ ఒక 5 నిమిషాల తర్వాత నేను వస్తాను అని నీవు చెప్తావు. నీవు జవాబు చెప్పకుండా మౌనముగా మాత్రము ఉండవు. పెద్దవారు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరు నిన్ను పిలిచినా నువ్వేం చేస్తావు? పలుకుతావు. వారికి ఏం చేస్తావు? సమాధానం నీవు చెప్తావు. అవునా కదా? చెప్తావు. అంటే ఇక్కడ గమనించమని కోరుతా ఉన్నాను. ఏలియాని దేవుడు ఎలీషా యొద్దకు పంపించినప్పుడు ఎలీషాను దర్శించాను. ఎలాగనగా ఏలియా మీద ఉన్న దుప్పటిని ఎలీషా మీదకు వేసినప్పుడు ఆయన చేస్తున్న పనిని విడిచి ఆయనను వెంబడించటానికి దేవుడు ఆయన హృదయములో ప్రేరేపణను కలుగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గమనిస్తూ ఉన్నట్లయితే
ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్స్ కాలింగ్ అంటే దేవుని యొక్క పిలుపు మన జీవితంలో అనుభవము కలిగిన వారముగా మనము జీవించే బిడ్డలముగా ఉండాలి. నీ జీవితంలో దేవుని పిలుపు తగిన అనుభవం ఉండినప్పుడు ఆయన నీ జీవితంలో మొదటిగా ఉంచిన విశ్వాసమునకు తగినట్లుగా ఆయనకు నీవు నమ్మకత్వాన్ని నీవు చూపిస్తావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నమ్మకమైనటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడంటే పని బాధ్యతనే అప్పగిస్తాడు. మీకు ఒక చక్కని ఉదాహరణ నేను చెప్తాను. మనం మందిరం నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఏమండి, మందిర నిర్మాణం చేస్తున్నప్పుడు నాన్నగారు ఆలోచన చేశారు, ఆ పనిని ఎవరికి అప్పగిస్తే మరి నమ్మకముగా బాధ్యతగా వారు చేస్తారు అని నాన్నగారు ఆలోచన చేశారు. రకరకాల ఆలోచనలు వచ్చినాయి. కానీ ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు సహోదరునికి ప్రేరేపణ కలుగు చేశాడు. అలాగే నాన్నగారు ప్రార్థిస్తున్నప్పుడు మరి ఆయన మనుషులోనికి దేవుడు సహోదరుని కూడా, రాజుని, అలాగే ఆయనతో ఉన్నటువంటి మరి స్నేహితులను దేవుడు సిద్ధపరిచాడు. ఏమండి, మరి నమ్మకంగా వారికి పనిని అప్పగించినప్పుడు మనం అందుబాటులో లేకపోయినా నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటో తెలుసా? నేను కానీ నాన్నగాని అందుబాటులో లేకపోయినా వారు ఆ పనిని నమ్మకంగా వారు చేస్తూ ఉన్నారు. నమ్మకమైనటువంటి వ్యక్తులకు దీవెనలు మెండుగా చెప్పాలా? ఏమవుతుందండి? నమ్మకమైనటువంటి వ్యక్తులకే దేవుడు ఏం చేస్తాడంటే అండి, తన యొక్క దీవెన ఆశీర్వాదాన్ని ఆయన మెండుగా వారి జీవితాల్లోనికి దయచేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము 4 ప్రాముఖ్యముగా మరి పిలుపుకు తగినటువంటి యొక్క విధానములో ఎలీషాను చూచినప్పుడు ఎలీషా చేసిన ఏమండి ఆ సమర్పణ కార్యాలలో 4 విషయాలు ప్రాముఖ్యంగా ఈ ఉదయకాలంలో నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు అనేకులను పిలిచినప్పుడు వారి నమ్మకముగా ప్రభుని వారు వెంబడించారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను కూడా ఆయన వెంబడించడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. పిలిచినప్పుడు పిలుపుకు లోబడితే నమ్మకమైన వ్యక్తిగా ఆయన పని చేస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడు తెలుసా? ఏమండి, గొప్పగా ఆయన హెచ్చిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఒక ఆయనని పిలిచిన అవిధేయత చూపించాడు, బుద్ధి చెప్పాడు, మరలా ఆయన మాటకు లోబడేటట్లుగా దేవుడు చేశాడు. ఎవరు ఆ వ్యక్తి అండి? యోనాను దేవుడు పిలిచాడు, దేవుని పని చేయమన్నాడు. ఆయన సొంత ఆలోచనకు వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడు? నాన్న యోనా, అలా కాదు నువ్వు చేయవలసింది, ఇలా చేస్తే నీ ద్వారా అనేక మంది రక్షణలోనికి వస్తారని దేవుడు మరలా యోనాను దర్శించి యోనాతో మాట్లాడి నినివే పట్టణస్థులతో దేవుని మాట సెలవీయమని చెప్పినప్పుడు ఆయన అలాగున చేసినప్పుడు ఏం జరిగిందండి? లక్షల మంది రక్షణలోనికి వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ ఉదయ కాలము ప్రియ దేవుని బిడ్డలారా, నా అంశంలో ఉన్నటువంటి యొక్క ముగింపు మాట ఏంటో తెలుసా? నీవు దేవుని పిలుపుకు లోబడినప్పుడు నీ ద్వారా అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గమనించమని కోరుతూ ఉన్నాను. మరి 1 నెల క్రిందట ఏలియా యొక్క 5 ప్రయాణాలను గురించి నేర్చుకున్నాం. అటు తర్వాత ఏలియా ఏం చేశాడు అంటే, బయలు ప్రవక్తను ఆ యొక్క పర్వతం మీద దేవుని అగ్ని విడుదల చేయబడినప్పుడు వారందరినీ తెగ నరికి దేవుని నామాన్ని అక్కడ మహిమపరిచి దేవుని బలిపీఠాన్ని అక్కడ గట్టినాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని యెజబెల్ విని ఏం చేసింది? అహాబు రాజు ఏదన్నా యాక్షన్ తీసుకోవాలి, రాజు పరిపాలించే రాజు చర్య తీసుకోవాలా, రాణి చర్య తీసుకోవాలా? రాజే తీసుకోవాలి. కానీ రాజు అక్కడ చర్య తీసుకోనలేదు. కానీ రోషం వచ్చింది ఎవరికంటే? యెజబెలుకు రోషం వచ్చింది. ఎందుకో తెలుసా? ఆమె అన్య దేవతలను బయలును ఆరాధించే విషయంలో, ఇశ్రాయేలు ప్రజలకు ఆ యొక్క అన్య దేవతను పరిచయం చేసే విషయంలో ఆమె ఎంతో కష్టపడింది. ఏమండి, అలాగ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా ఇశ్రాయేలు ప్రజల్లో జీవము కలిగిన దేవుడు ఉన్నాడని రుజువు పరచుటకు ఏలియా బలిపీఠము కట్టి అక్కడ దేవుని యొక్క అగ్నిని విడుదల చేసినప్పుడు ఏం జరిగింది? అక్కడ దేవుడి కార్యాన్ని చేశాడు.
అక్కడ ఉన్నటువంటి బయలు ప్రవక్తలను 800 మందిని తెగ నరికారు. ఒక్కరు కూడా బాగుండా తెగ నరికేశారు. ఈ విషయం ఎప్పుడైతే ఏమండి ఈ యొక్క యెజబెల్ ఏందో, వారిలో ఒక్కని వలె ఏలియా నేను చంపేస్తానని చెప్పని ఈ యొక్క శాసనాన్ని పంపించింది. అప్పుడు ఏలియా ఏమండి భయముతో ఆయన బదిరీ వృక్షం దగ్గర కూర్చుని ఉన్నాడు. అక్కడ పారిపోయి ఒక మరి వృక్షం కింద కూర్చున్నప్పుడు దేవుడు ఆయనకి ఆహారం పెట్టి, అయ్యా నీవు ఆహారం తిని బలపడు, నీవెంతో ప్రయాణము చేయవలసి ఉన్నది, ఇంకా 10 సంవత్సరాల పరిచర్య ఆయన చేయాలి. ఈ 10 సంవత్సరాల భారభరితమని ఈ పనిని తరువాత ఎవరు కొనసాగించాలో వారిని మరి ఆ పని కొరకు సిద్ధపరచుటకు నీవు ఈ దినము నుండి ఇక్కడ నుండి నువ్వు నడిచి వెళ్ళి ప్రయాణము చేసి నేను నీకు చూపించే వ్యక్తి వద్దకు నీవు వెళ్ళు అని దేవుడు ఏలియాను ఏం చేశాడండి, ఆ ఉన్న స్థలం నుండి లేపి ఆయనతో మాట్లాడి ఆయన్ని ఏం చేశాడు, ముందుకు నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో ఒక సమయంలో ఉన్న విశ్వాసం మరొక సమయంలో కనపరచలేదు. ఒక సమయంలో ఉన్న ప్రార్థన పట్టుదల మరి సందర్భంలో మన జీవితంలో చూడలేం. అయితే దేవుడు ఏలియాని బలపరిచినాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడో తెలుసా? మరొక వ్యక్తిని సావుకుని సిద్ధపరిచేందుకు దేవుడు ఏలియాను ప్రయాణం చేసి ఆయనను నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చదువుకుందాం. 19వ వచనంలోనికి వద్దాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 19వ వచనం నుండి మనము చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19 నుండి 21 వచనాలు. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనపడెను. ఎవరు కనపడ్డారంటే అండి, ప్రయాణం చేస్తూ వచ్చాడు. ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నప్పుడు ఒక ప్రాంతానికి వచ్చినాడు. ఆ ప్రాంతంలో ఎవరు కనపడ్డారు? ఏలియాకి ఎవరు కనపడ్డారు అంటే షాపాతు కుమారుడైన ఎలీషా ఏలియాకు కనపడ్డాడు. కనపడినప్పుడు ఆయన ఏం చేశాడు, అతడు తన ముందున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నుచు 12వ అరక తాను తోలుచు ఉండెను. ఈ మాటను నేను ఆలోచన చేస్తూ ఈ విషయమై నేను చదువుతూ ఉన్నప్పుడు ఈ యొక్క ఎలీషా సామాన్యమైన వ్యక్తి కాదండి. ఈయన 180 ఎకరాలకు ఆసామిగా ఉన్నాడు. ఎన్ని ఎకరాలు? 1, 2 కాదు, 10, 20 ఎకరాలు కాదు. 10, 20 ఎకరాలు ఉంటేనే కన్ను మిన్ను గానపడకుండా మాట్లాడతారు. ఈ యొక్క వ్యక్తి ఎంత భూమికి ఆస్తిపరుడు? 180 ఎకరాలకి ఈ వ్యక్తి ఏమండి యజమానుడిగా ఉన్నాడు. ఆ సమయంలో ఆయన 12వ అరకను ఆయన తోలుతా ఉన్నాడు. పొలాన్ని సేద్యపరుస్తూ ఉన్నాడు. ఈ పొలము దున్నటము, ఈ ఎడ్ల కాడితో ఆ యొక్క పొలాన్ని సేద్యపరిచే ఆ యొక్క విధానాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు ముందుగానే దేవుడు ఆయన చేయవలసిన పనిని ఆయన చేత భౌతికమైన విధానంలో జరిగించాడు. ఆమేన్. అర్థమవుతుందా? భౌతికంగా ఆయన పొలాన్ని ఆయన సేద్యం చేస్తూ ఉన్నాడు. 12వ అరక చేత ఆ యొక్క భూమిని సేద్యపరుస్తున్నాడు. ఆత్మీయ ఆ పరిగణనలో గమనిస్తున్నప్పుడు ఆయన సేద్యము చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా? ఆత్మీయ బిడ్డలను సిద్ధపరిచి దేవుని యొక్క మహిమ కార్యాలను అనేకల ఎదుట ఆయన చేయవలసినటువంటి పని దేవుడు ఆయనకు అప్పగించే విషయంలో సిద్ధపరచాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏలియా ఏం చేశాడంటే తన మీద ఉన్న దుప్పటిని తీసుకుని వచ్చి ఎలీషా మీద వేశాడు. అంతే. ఆయన ఏం చేయలేదు. ఆయన మీద భుజం మీద ఉన్న దుప్పటి మీకు చూపిస్తాను. ఇదే దుప్పటి అనుకోండి కొద్దిసేపు. అటుటారు. ఏలియా వీడు ఎలీషా అనుకోనండి. ఈయన పని చేస్తున్నాడు. ఈ దైవజనుడు ఈయన పని చేస్తున్నాడు, పొలం దున్నుతూ ఉన్నాడు.
ఎప్పుడైతే ఏలియా దుప్పటి ఎలీషా మీద వేసాడో దేవుని ఆత్మ ఆయనలో పని చేయటం ప్రారంభించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా మనసు ఎలీషాతో కలిసి పని చేయటం ప్రారంభించబడింది. ఆమేన్. వారు ఇద్దరే కానీ వారి మనసు ఏకము చేయబడింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కూర్చో. వారు ఇద్దరు వ్యక్తులే కానీ వారి మధ్య పని చేసే వ్యక్తి ఒక్కడే. ఆమేన్, హల్లెలూయా. వారు ఇద్దరే కానీ వారి మధ్య పనిచేసే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. నీ కుటుంబంలో అనేక మంది అనుకుండవచ్చు కానీ నీ జీవితంలో పనిచేసే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. శబ్దం హల్లెలూయా. అనేక తలంపులు నీకు కలిగి ఉండొచ్చేమో కానీ నీ జీవితంలో పనిచేసే వ్యక్తి ఎవరు ఉన్నాడంటే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. ఏలియా మీద ఉన్న దుప్పటి ఎలీషా మీదకు వేసినప్పుడు ఆ దుప్పటి ఎప్పుడైతే ఆయన స్వీకరించాడో ఆ స్వీకరణలో దేవుని పిలుపు ఆయన అందుకున్నాడు. ఆమేన్. దేవుని మాట ఏంటో ఆయన గ్రహించగలిగినాడు. ఆ దుప్పటి, ఆ భారము, ఆ అభిషేకము ఒక క్షణములో ఎలీషా యొక్క హృదయంలోనికి, ఎలీషా యొక్క జీవితం మీదకి విడుదల చేయబడింది. ప్రైజ్ ద లార్డ్. ఒక క్షణము చాలు దేవుడిని జీవితంలో పెను మార్పును కలుగు చేయటానికి. ఆమేన్. ఒక క్షణములో దేవుడిని జీవితాన్ని సరిచేసి ఆయన మాటకు లోబడేటట్లుగా చేయగలుగుతాడు. ఆమేన్. ఆయన ప్రభావము అంత గొప్పది. ఆమేన్. నువ్వేదో అనుకుంటున్నావేమో, ఏమండి, నీ ఆలోచన వేరు, దేవుని ఆలోచన నీ జీవితము పట్ల వేరు. గమనించమని కోరుతూ ఉన్నాను. ఎప్పుడైతే ఏలియా ఎలీషా మీద తన దుప్పటిని వేశాడో ఆయన చేసే పనిని విడిచిపెట్టారు. ఇక్కడ గమనించండి, కొన్ని వాక్య రెఫరెన్సులు మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొదటి విషయాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క పిలుపును, ఏమండి, ఆయన జీవితంలో విశ్వాసము కలిగిన వ్యక్తిగా ఆయన చూపించడానికి ఇష్టపడ్డాడు. To experience God's call, we must be faithful in area God has already called us to. గమనించండి, దేవుడు యొక్క పిలుపును మనము అనుభవించాలి అని తలంపు కలిగినప్పుడు దేవుడు మనల్ని ముందుగా పిలిచినటువంటి ఆ పిలుపుకు నమ్మదగినటువంటి వారముగా విశ్వాసీయతను ఆయనకు మనము చూపించే బిడ్డలముగా ఉండాలి. ఆమేన్. ఈ మాట అర్థమవుతుందని మరొకసారి నేను చెప్తాను. దేవుని పిలుపు నీ జీవితంలో నువ్వు అనుభవించాలి అనే ఆశ కలుగుతూ ఉన్నప్పుడు ఆయన నిన్ను పిలిచిన పిలుపునకు ముందుగా నీవు లోబడి విశ్వాస్యతను కనపరిచే వ్యక్తిగా నీవు ఉండాలి. ఆమేన్. అలా ఆ క్షణములో ఏలియా మీద ఉన్న దుప్పటి ఎలీషా మీదకి వచ్చినప్పుడు ముందుగా పిలిచిన దేవునికి ఆయన ఏం చేశాడు తెలుసా? తన విశ్వాస్యతను దైవజనుడి పట్ల ఆయన చూపించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొందరిని దేవుడు పని కొరకు పిలిచారు. వారిలో మనకు మొదటిగా జ్ఞాపకం వచ్చే దేవుడు ఉన్నారు అంటే మోషే. తన మామ ఆయన ఇత్రో మందను ఆయన మేపుతున్నప్పుడు దేవుడు ఆయన ఏం చేశాడు? పొదలలో నుండి, మండుచున్న పొదలలో నుండి పిలిచి, నా ప్రజలు నువ్వు నడిపి, ఇప్పుడు దాకా నువ్వు మందను మేపావు, ఇప్పుడు నా ప్రజలని ఇశ్రాయేలు మందను నువ్వు కాయు అని దేవుడు మోషేని ఏం చేశాడు? పిలిచాడు. రెండవ ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేయనా? దావీదు తన నాన్నగారి యొక్క మందను మేపుతున్నాడు. తన నాన్నగారి మందను కాయుచున్నప్పుడు దేవుడు పిలిచి, నాయనా, ఇప్పటివరకు నువ్వు కాచింది చాలు, నా ప్రజలని ఇశ్రాయేలు నువ్వు పరిపాలించు అన్నాడు. హల్లెలూయా. నెహెమియా రాజు యొద్ద కప్పు అందించేవాడు, ద్రాక్షారసాన్ని అందించేవాడు. నెహెమియాను దేవుడు పిలిచి ప్రాకారాలు మరలా తిరిగి కట్టే విషయంలో దేవుడు నెహెమియాను ఏర్పాటు చేయడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చేపలు పట్టే పేతురు, ఏమండి ఏం చేస్తున్నాడు ఆయన? చెప్పాలా, ఏం చేస్తున్నాడండి? చేపలు పట్టుకుంటున్నాడు, ఆయన పనే అది. కానీ ఏం చేశాడు? పేతురు రా అనగానే యేసు ప్రభుతో మాట్లాడు, ఆగయ్యా, ఇప్పుడు ఇంకొకసారి వలేసి వస్తాను అన్నాడా? అనలా. ఏం చేశాడు?
ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? యేసు ప్రభువారు పిలిచిన వెంటనే ఆయన వాళ్ళ విడిచి ఆయనను వెంబడించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గమనిస్తున్నప్పుడు మత్తయి ఆ యొక్క సుంకాన్ని వసూలు చేసేవాడు. మత్తయిని పిలిచాడు. మత్తయ్య రా, నన్ను వెంబడించనగానే తన పనిని విడిచి ప్రభువుని వెంబడించాడు. హల్లెలూయా. ఏమండి, ఈ రోజున నీవు ఎవరిని వెంబడించాలో నువ్వు తెలుసుకోవాలి. నీవు ఎవరిని వెంబడిస్తున్నావో ఆ వెంబడించే వ్యక్తిలో నీ యొక్క సామర్థ్యం, నీ అనుభవం ఏంటో నీవు తెలుసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు. బయటోడికి నువ్వు సామాన్యంగా కనపడతావు, కానీ నీలో నాలో దేవుని సామర్థ్యం ఉన్నది. నీలో నాలో దేవుని శక్తి పనిచేస్తా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. లూకా సువార్త 16వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు చదువుకుంటే ఒక చక్కని మాట అక్కడ రాయబడుతుంది. లూకా సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 16వ అధ్యాయము 10 నుండి 12 వరకు చదువుకుందాం. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సరి విషయంలో నమ్మకంగా ఉండిన ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండిన ఎడల మీ సొంతదైన మీకు ఎవడిచ్చును. ఇక్కడ 10వ వచనం చూస్తే మిక్కిలి కొంచెములో ఎలాగుండాలండి? మిక్కిలి కొంచెంలో మనము నమ్మకమైన వ్యక్తులుగా ఉంటే దేవుడు మనకి గొప్ప పని అప్పగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయం 10వ వచనం, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపము లేకుండా చెయ్యము. ఆమేన్. ఇక్కడ నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుడు నీకు అప్పగించే పనిని నమ్మకంగా చేయాలి, శక్తి లోపము లేకుండా నీవు చేయాలి. దేవుడు పిలిచినప్పుడు, దేవుని పిలుపుకు లోపడే విషయంలో ఏం చేయాలంటే అండి, నమ్మకంగా మనం దేవుని పని చేయాలా, శక్తి లోపం లేకుండా దేవుని పని మనము చేయాలి. ఆమేన్, హల్లెలూయా. శక్తి లోపం లేకుండా దేవుని పని చేస్తే ఏం చేస్తాడు? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలు చూస్తే ప్రభు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందమని ఎరుగుదుము గనుక మీరేమి చేసినా అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు. ఈ మాటను గమనించాలి. వినండి, ఇంకా వినండి. మనం చేసే పనిలో నమ్మకంగా ఉండాలి. 2, శక్తి లోపం లేకుండా ఉండాలి. 3, మనం చేసే పని ఎవరికి ఉద్దేశించి చేస్తున్నామంటే ప్రతిఫలం ఎవరు ఇస్తారని చేస్తున్నాం? దేవుడు ఇస్తాడని చేస్తున్నాం. మరలా ఈ యొక్క మాటను చదువుతాను. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23 వచనం 24 వచనం, ప్రభు వలన స్వాస్యము ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు. ఆమేన్. ఈ యొక్క వచనాలను ఎందుకు చూపించానో తెలుసా? ఏలియా యొక్క దుప్పటి ఎలీషా మీదకు వచ్చినప్పుడు ఆ క్షణములో దేవుని వెంబడించే విషయంలో ఆయన ఏం చేశాడండి? ఏం ఆలోచన చేశాడు అంటే, నమ్మకముగా నా పిలుపులో నేను లోబడాలి, నా శక్తి చేత నేను ఎంతవరకు దేవుని పని చేయగలుగుతాను పిలుపుకు లోబడి అంతవరకు నేను చేస్తాను. నేను ఎంత కష్టపడతాను ప్రభు పనిలో అంతగా ఆయన ప్రతిఫలాన్ని దేవుడు నాకు ఇస్తాడు అని ఏమండి ఆ క్షణములో ఆయన మనసులో ఈ తలంపును పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఎవరు కలుగు చేశాడండి? మనుష్యుడు కలుగు చేయలా. పరిశుద్ధాత్మది ఎప్పుడైతే దుప్పటి ఆయన మీదకి వెళ్ళిందో ఆ క్షణంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దర్శించటము ప్రారంభం చేశాడు. హల్లెలూయా. నువ్వేం ప్రార్థన చేయాలి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నీవు దర్శించయ్యా.
పరిశుద్ధాత్మదేవా నాతో నీవు మాట్లాడని దేవుని నీవు ఏం చేయాలి? హృదయపూర్వకంగా ఆయన నీవు ఆహ్వానించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏం చేస్తూ ఉండాలండి? ఈయన పేరుకి అర్థం ఏంటో తెలుసా? దేవుడే నా రక్షకుడు. ఎలీషా మాటకు అర్థము దేవుడే నా రక్షకుడు. ఆమేన్. ఏ రోజున నీ జీవితంలో ఎవరిని రక్షకుడిగా నీవు కలిగి ఉండాలని ఆలోచిస్తున్నావు? నువ్వు ఒకసారి ఆలోచించమని కోరుతూ ఉన్నాను. మొదటి విషయాన్ని గమనిస్తున్నప్పుడు 19వ వచనంలో గమనిస్తే ఏలియా ఎవరిని కనుగొన్నాడు? షాపాతు కుమారుడైన ఎలీషాను కనుగొని ఆయన ఎద్దుకు వెళ్ళి ఆయన దుప్పటిని ఎలీషా మీద వేసినప్పుడు ఆయన ఆ క్షణములో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన హృదయంలో ఒక తీవ్రతను ఆయన కలుగు చేశాడు. ఆమేన్, ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. నీ జీవితంలో ప్రభు పిలుపుకు లోబడి పనిచేసే యొక్క తీవ్రత దేవుడు నీ హృదయంలో ఆయన ఉంచునుగాక. ఆమేన్. రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవ విషయంలోనికి వస్తూ ఉన్నప్పుడు అక్కడ శిష్యునిగా మనము సంఘంలో సిద్ధపరచబడి అనేక మంది శిష్యులను తయారు చేసేందుకు మనము సిద్ధపాటు కలిగిన వారముగా ఉండాలి. ఈ యొక్క వచనాన్ని మనం చూస్తున్నప్పుడు ఏలియా దేవుని యొక్క ప్రవక్తగా ఎంత గొప్ప పరిచర్య ఆయన చేశాడు. ఇప్పుడు ఆ పరిచర్య మరలా ముందుకు కొనసాగించబడాలి అంటే ఇంకొక వ్యక్తి ఆ యొక్క భారాన్ని మోసేవారు కావాలి. అర్థమవుతుందండి? చాలా మందికి ఒక ఆలోచన ఉంటుంది ఏంటంటే, కొడుకుంటే ఇంట్లో వాళ్ళ వంశాన్ని నిలబెట్టి ఏం చేస్తాడు? వాడి పేరు నిలబెడతానంటాడు. నిలబెట్టేదేమో కానీ వాడి నుండి శ్రమ రాకుండా ఉంటే సంతోషం. ఏమండి గమనించండి, దేవుని పని కొరకు కూడా నమ్మకమైన వ్యక్తి, సమర్పణ కలిగిన వ్యక్తి, త్యాగపూరితమైనటువంటి వ్యక్తి పనిని ముందుకు తీసుకుని వెళ్ళి శిష్యులను సిద్ధపరిచే వ్యక్తి కొరకే దేవుడు ఏం చేస్తాడు? ఆలోచన చేసి వారిని ఏర్పరిచి వారిని పిలుస్తాడు పని కొరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కష్టపడి పని చేసే వారిని దేవుడు పిలుస్తాడు. సోమరులాగా ఉంటే ఎవరిని దేవుడు పిలవడు. నీవు సంఘంలో సోమరువలి ఉంటే దేవుడు నిన్ను తన పనిలో వాడుకోడు. ఆమేన్, హల్లెలూయా. పని చేసేవాడికే కష్టం. ఏమండి అర్థమైందా? పని చేసేవాడికే కష్టం. ఒక వ్యక్తిలాగా చెప్పాడు. లోకంలో ఒక మాట ఉందంట, ఈ మాట చెప్పాడు ఆయన. ఏంటంటే కాయలున్న చెట్టుకే దెబ్బలు తగులుతాయి అంట. అంటే అర్థమైందా? ఏమర్థమైంది? ఓ మామిడి చెట్టు ఉంది అనుకుందాం. ఇక్కడ మన ముందు మామిడి చెట్టు ఉంది అనుకుందాం. ఆ ఎండాకాలంలో ఎక్కువ దానికి మామిడికాయలు కాస్తా ఉంటే అందరికి తినాలనిపిస్తుంది. ఏమండి అడిగి 1-2 కోసుకుంటే అది వేరే విషయం. యజమానులు లేకుండా సొంతగా కోసుకోవాలంటే ఏం చేస్తారు? వెనక ముందు చూస్తారు. ఎవరు లేకపోతే రాయి తీసుకుని కొట్టే పనులను ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఫలం ఇచ్చే యొక్క చెట్టు కానీ ఫలాలు ఇచ్చే వ్యక్తికి కానీ కష్టపడే వ్యక్తికే దేవుడు పని భారాన్ని తన హృదయంలో ఆయన ఎక్కువగా ఇస్తాడు. ఆమేన్. నీవు ఎలాగుండాలి? ఇప్పుడు ఎలాగుండాలి అండి? కష్టపడే వ్యక్తిగా ఉండాలి. ఈ సంవత్సరం దేవుని కొరకు ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలి. ఏమండి ఫలము ఆషామాషగా రాదు. వచ్చిద్దా? రాదు. ఫలము చెట్టు నుండి రావాలి అంటే ఆ చెట్టు ఏమండి ప్రారంభం నుండి అది ఎదిగే క్రమంలో ఎన్నో దెబ్బలు, ఎన్నో సమస్యలు, ఎంతో ప్రయాసం ఉంటుంది. అవును కదండి? ఎంతో ప్రయాసం ఉంటుంది. కానీ వాటన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి అన్నిటినీ అధిగమించిన తర్వాత ఒక మంచి స్థాయి వచ్చిన తర్వాత అదేం చేస్తుంది? నీడిస్తుంది, దాని ఫలాలను ఇచ్చిద్ది. తన శరీరాన్ని కూడా అది అనేకులకు ప్రయోజనముగా తను అప్పగించుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ గమనించమని కోరుతూ ఉన్నాను. ఏలియా యొక్క దుప్పటి ఎలీషా మీద పడినప్పుడు శిష్యుని యొక్క విధానంలో ఆయన యొక్క మనస్సు మార్చబడింది. శిష్యులను సిద్ధపరచడానికి కూడా దేవుడు తన హృదయంలో ఏం కలుగజేశాడు? ఆ భారాన్ని దేవుడు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆషామాషగా తన పని కొరకు ఒక వ్యక్తిని ఎన్నుకోడు. ఎవరిని పడితే వారిని ఆషామాషగా దేవుడు పనికి పెట్టడు.
నేను దేవుని పని చేస్తానని నువ్వు సంకలు గుద్దుకుంటే ప్రయోజనం ఏమి ఉండదు. ఏం చేయాలా? కష్టపడాలి. ప్రభు పాదాల దగ్గర కూర్చుండి నేర్చుకోవాలి, అనుభవాన్ని పొందుకోవాలి. ఆ తరువాత దేవుని పనిలో మనం ముందుకు కొనసాగాలి. హల్లెలూయా. మత్తయి సువార్త ఆయన శిష్యులతో ప్రభు చెప్పినాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనంలో చూస్తే, అయ్యా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలంట? సువార్తను చెప్పండి. సువార్త చెప్పినప్పుడు ఆ సువార్తను ఎవరైతే అంగీకరిస్తాడో వాడు రక్షించబడతాడు. రక్షించబడిన వాడు వచ్చి విశ్వసించి బాప్తిసం పొందుతాడు, సాక్షిగా జీవిస్తాడు అని చెప్పినాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నమ్మి సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పి శిష్యులుగా వారిని సిద్ధపరచాలి. ఎవరికి శిష్యులుగా సిద్ధపరచాలి? దేవుని రాజ్యం కొరకు, దేవుని కొరకు శిష్యులుగా అనేకులను సిద్ధపరచండి అని ప్రభు యొక్క ఉపమానాన్ని శిష్యులకి చెప్పాడు. ప్రియ సంగమా, నీవు ఒక శిష్యునిగా సిద్ధపరచబడి అనేక మంది శిష్యులను సిద్ధపరిచేందుకు నీవు దేవుని యొక్క ఆత్మ భారము కలిగిన శిష్యునిగా సంఘంలో దేవుని యొక్క పిలుపులో నీవు అలాగనే నిలిచిందువుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకా తిమోతి పౌలుకు చెప్తాడు ఒక మాట, నా కుమారుడా, క్రీస్తు యేసు కృప చేత నీవు బలవంతుడవు కమ్ము. ఎవరి కృప చేత? ఎవరి కృప చేత అండి? దేవుని కృప చేత నీవెవరు అవ్వాలంట? బలము పొందుకున్న వ్యక్తిగా నీవు ఉండాలి. ఇంకా చదివితే 2వ వచనంలో, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించుటకు సామర్థ్యము కలిగిన నమ్మకమైన మనుషులకు అప్పగింపు. ఏం చేయాలంట? సామర్థ్యము కలిగిన వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఇంకా నమ్మకమైన వ్యక్తులకి తన పనిని దేవుడు అప్పగించాలని ఆశ కలిగి ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. శిష్యులుగా సిద్ధపరచాలి. ఆ శిష్యులు ఎలాగుండాలి? సామర్థ్యం కలిగి ఉండాలి, నమ్మకం కలిగిన వారు ఉండాలి. వారు ప్రభు పని వారు చేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఒకానొక సందర్భంలో యేసు ప్రభు వారి యొక్క శిష్యులతోనే ఆయన కాస్త తలకాయ నొప్పి వచ్చింది. ప్రతిసారి అయ్యా ఏంటయ్యా ఇది అని ఆయన ఏం చేస్తూ వచ్చారు? అభ్యంతర పరుస్తూ వచ్చారు. ఒక మాట చూపిస్తా చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. 17వ అధ్యాయము 17వ వచనం. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖపు తరము వాళ్ళారా, మీతో నేను ఎంతకాలం ఉండేదును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా ఎదుటకు తీసుకురండి. అయ్యా అరే మీరు మూర్ఖులు అని ఇంకా ఎంతకాలం ఉంటారు? నేను మీతో ఎంతకాలం ఉండాలి? మీకు జ్ఞానం లేదా? మీరు నేర్చుకోలేరా అని యేసుక్రీస్తు ప్రభువు ఆయన శిష్యుల మీద ఏం చేస్తున్నాడండి? కోపడుతున్నాడు. ప్రయాణం చేస్తే కాదు, ప్రభు యొద్ద నుండి ఆయనను మనము అనుకరించి నేర్చుకునే వారముగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేర్చుకుంటేనే మనం పని చేస్తాం, నేర్చుకోకపోతే పని చేయలేం. హల్లెలూయా. మూడవది గమనిస్తున్నప్పుడు ఎలీషా జీవితంలో త్యాగాన్ని మనం గమనిస్తాం. మొదటి రాజుల గ్రంథం, మరలా వాక్యంలోనికి వెళ్దాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనం. ఏలియా తన చేయబోయిన తన దుప్పటిని అతని మీద వేయగా, అప్పుడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదని చెప్పి అతన్ని సెలవడుగుగా, అతడు పోయిరమ్ము, నా వల్ల నీకు నిర్బంధము లేదని చెప్పాను. ఆమేన్. ఇక్కడ ఏమని అడుగుతున్నాడు? ఏలియాని అడుగుతున్నాడు ఎలీషా. ఎప్పుడైతే ఈ దుప్పటి ఆయన మీద పడిందో తను చేసే పనిని విడిచిపెట్టేశాడు. ఆ పని విడిచిపెట్టి చెప్తున్నాడు, పరిగెత్తుకుంటూ దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నేను వెంబడించాలని దేవుడు నాలో ప్రేరేపణ కలుగు చేస్తాడు. అయితే ఒక మాట, నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నేను వారిని ముద్దు పెట్టుకుని వస్తాను, నేను వెంబడిస్తాను. ఎలీషాకు తెలుసా ఏలియా ఎక్కడికి వెళ్తున్నాడో? తెలియదు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. తన గురువు గారు ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వెళ్ళాలి, వెంబడించమని చెప్పినప్పుడు. ఆమేన్.
హల్లెలూయా. ఇక్కడ గమనించమని కోరుతున్నాను. దేవుని పిలుపును మనము అనుభవించే వారముగా ఉండాలి అంటే ఆ పిలుపుకు తగిన త్యాగము నీవు చేసే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. ఈరోజు దేవుని పని కొరకు త్యాగం చేయమంటే, కొంత సమయాన్ని పక్కన పెట్టమంటే పక్కన పెట్టడానికి కూడా ఇష్టపడం. కొంత సమయాన్ని దేవుని కొరకు వెచ్చించమంటే, నేను ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశాను. మంచిగా చర్చ్ చాలా అద్భుతంగా ఉంది, మంచి కుర్చీలు నేర్చుకునే చక్కగా ఉంది చర్చ్. ఆయన ఏం రాశాడంటే, అంత సిద్ధపరచబడుతున్నా 24 గంటల సమయం దేవుడు ఇచ్చిన మనుషులు చెప్పే సమయం షాక్ ఏంటో తెలుసా? నాకు టైం లేదండి, నేను రాలేకపోతున్నాను, నేను బిజీగా ఉన్నానండి, నేను రాలేకపోతున్నాను. దేవుడి మందిరము వారి కొరకు సిద్ధపరచబడిన వారికి దేవుని సమయము అందుబాటుకు వస్తుంటున్నా వారి సమయం దేవునికి ఇవ్వలేని పరిస్థితిలో, ఒకవేళ వారు వచ్చినా వారు ఏం చేస్తున్నారు? ఫోన్లో బిజీగా ఉంటామో, ఎవడు ఫోన్ చేస్తున్నాడని వాడికి చూడటమో, నేను ఈ తర్వాత ఏం చేయాలనో ఆలోచన చేయాలన్నా ఈ తలంపులను ఉంటున్నాడు. కానీ దేవా నాతో నీవు మాట్లాడు అన్న ఈ ఆలోచన తలంపు వారు కలిగి ఉండట్లేదని ఒక దైవజనుడు పెట్టినప్పుడు నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. దేవుని పిలుపు విషయంలో మనం ఖచ్చితంగా త్యాగపూరితమైన అనుభవంలోనికి రావాలి. ఆమేన్. అయితే ఎలీషా ఏం చేస్తుంటాడు? తల్లిదండ్రులను విడిచిపెట్టేశాడు. తన యొక్క కెరియర్, తన యొక్క భవిష్యత్తును విడిచిపెట్టినాడు. ఇక్కడ కొన్ని మాటలు నేను రాశాను. కుటుంబాన్ని, విలువైనటువంటి కుటుంబాన్ని ఆయన విడిచిపెట్టాడు. లూకాసు సువార్త 9వ అధ్యాయము, లూకాసు సువార్త 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. 9వ అధ్యాయం 6వ వచనం, క్షమించండి, 9:6. వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు స్వస్థపరచు గ్రామములో సంచరించిరి. 10:12 కూడా, 10:2. పంపినప్పుడు వారు ఆయనతో ఇట్లను కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్ది మంది. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనిడి. ఆమేన్. ఏమండి, స్వార్థ విషయంలో, పని విషయంలో కోత విస్తారముగునిది కానీ పనివారు తక్కువగా ఉన్నారు. దేవుని పని చేయాలన్న తలంపు ఉంటున్నది కానీ సమర్పణ కలిగి పని చేయాలన్న తీర్మానం ఎవరిలోనూ కూడా ఈ దినాల్లో మనము చూడలేని వారముగా ఉంటున్నాం. ఏలియా దుప్పట ఎలీషా మీద పడంగానే ఆయనలో ఏం కలిగింది? సమర్పణ ప్రారంభించబడింది. కుటుంబాన్ని విడిచిపెట్టాలనే ఆలోచన దేవుడు ఇచ్చాడు. అంటే విడిచిపెట్టడం అంటే వాడిని పట్టించుకోవద్దని కాదు, కానీ ప్రభు పనిలో నేను ఉంటున్నాను, అభ్యంతరము కలుగు చేయొద్దు అని వారికి చెప్పడానికి విడిచిపెట్టమన్నాడు కదని వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళటం కాదు. అది దాని అర్థం చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. కుటుంబము దేవుడిచ్చింది, బాధ్యతగా ఉండాలి. కుటుంబాన్ని చక్కగా చూసుకోకపోతే ఏమండి, సంఘాన్ని కూడా నడిపే యొక్క సామర్థ్యత వాడికి ఉండదు. సమాజంలో వాడికి విలువ ఎవడు ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు పని విషయంలో కుటుంబం ఏదైనా అభ్యంతరముగా ఉంటుందేమో అని దాన్ని విడిచిపెట్టారు. అనగా వారికి విషయం చెప్పాడు, అమ్మా నేను దేవుని పని కొరకు వెళ్తున్నాను, అభ్యంతరపరచొద్దు అని వారికి తెలియచెప్పడానికి. రెండవది గమనిస్తే తన భవిష్యత్తును విడిచి దేవుని దాసుని, దేవుని పిలుపునకు లోబడి వెళ్ళటానికి ఇష్టపడినాను. మత్తయి సువార్త 6:33 చక్కని మాట. మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని ఏం చేయాలంట? వెదకాలి. అయితే మనోళ్ళు చేసేది ఏంటంటే మొదట డబ్బుని వినాల, మొదట డబ్బుని, ఆ తర్వాత పేరుని వెతికేవారుగా ఉన్నారు, కానీ దేవుని పక్కన పెట్టేటువంటి వారుగా కొందరు ఉంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం. కానీ అది శారీరక సంబంధం, లోకపరమైన తలంపు మనస్సు కలిగిన వారు చేసే పని. అయితే దేవుని మనస్సు కలిగిన వారు మనం ఏం చేయాలి అంటే, దేవుని దుప్పట, ఈ ఆత్మాభిషేకము మనలోనికి వచ్చినప్పుడు, ఆయన ప్రభావం మనలోనికి వచ్చినప్పుడు మనం ఏం చేసే వారము ఉండాలి అంటే దేవుని నీతి వెతకాలి, దేవుని రాజ్యాన్ని మనము ఏం చేయాలంటే చెప్పండి, ఏం చేయాలి? వెతకాలి. అప్పుడు
నీకు ఏది కావాలో అది దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక మాట నేను సాక్ష్యం చెప్పాలని అనుకుంటున్నా. నా భార్య డెలివరీకి ప్రభువా ఏం చేయాలి, ఆర్థికమైనటువంటి అవసరత ఉన్నది, నేనేం చేయాలి అని నేను దేవుని అడిగాను. ఒక మాట ప్రభువుకి చెప్పాను, ప్రభువా నా అవసరతను నువ్వు తీరుస్తావు, నేను నిన్ను నమ్ముతున్నాను, నాకు సహాయం చేయి అని నేను అడిగాను ప్రభుని. ఆ రోజే నేను అనుకోలేదు, ఊహించలేదు. నేను ఆ రోజు ప్రయాణం అవి వెళ్ళాలి, అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేయాలి. నేను ప్రయాణమై బయలుదేరే లోపు కొందరు ఫోన్ చేసి ప్రార్థన చేసుకోవడానికి పిలిచారు వారింటికి. సరే, నాకు చిన్న పనులు ఉంటే నేను పనులు చూసుకుని మరలా ఒక వారం అవుతుంది కదా రావటానికని చిన్న చిన్న పనులు ఉంటే పనులు చూసుకుని నేను వారింటికి విజిటింగ్కి వెళ్ళాను ప్రార్థించడానికని. ప్రార్థించినప్పుడు వారి ఇంటికి వెళ్ళి దర్శించినప్పుడు వారు సాక్ష్యం చెప్పారు, అమ్మాయికి ఉద్యోగం వచ్చింది, శాలరీ వచ్చిందండి, దశమ భాగం ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పేసి అని వారు ప్రార్థన చేశారు. మన కవర్ చేతికి ఇచ్చారు. నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తూ ఉన్నప్పుడు 6,000 ఆ కవర్లో ఉన్నాయి. ఎంత ఉన్నాయండి? 6,000. ఆ రోజు జాయిన్ చేసి కొన్ని ఏంటది టెస్ట్లకి ఆటికి దేవుడు నాకు సహాయాన్ని ఆ టైంకి దేవుడు నాకు దయచేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేనేం ఆలోచన చేయలేదు, ప్రభువా నీకు వందనాలు, నా అవసరత ఎరిగి నాకు సహాయము చేశావు, నీకు వందనాలు అని నేను దేవునికి కృతజ్ఞతలు తెలియచేశాను. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గమనించండి, దేవుని పనికి మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే చెప్పండి ఏం చేస్తాడు? సమస్తాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ విషయాన్ని ఎలీషా ఎప్పుడైతే ఏలియా దుప్పటి ప్రభావము దేవుని అభిషేకం ఆయనకి వచ్చిందో ఈ విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు. మూడవది గమనిస్తూ ఉన్నప్పుడు పని చేసే క్రమంలో అంటే శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, ఆయన వాటిని ఓడ్చుకోవటానికి ఏమండి తన మనస్సును సిద్ధపరచుకున్నాడు. మనం ఓర్పు కొరకు మన మనస్సును మనము సిద్ధపరచుకోవటం ఎంతో అవసరం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకా గమనిస్తున్నప్పుడు దేవునికి ఇచ్చే విషయంలో కూడా ఆయన ఏ ఆలోచన చేయలేదు. ఆయన ఏమిచ్చాడు తెలుసా? తనకి ఇష్టమైనటువంటి ఎద్దులను ఆయన తెగనరికి గొప్ప విందు చేశాడని ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తాం. అంటే ఒకవేళ ఆయన ప్రేమించి ఆ ఎడ్ల వల్ల ఆయనకి ఆతంకం కలుగుతుందేమో, ఆ పశువుల వల్ల ఆయనకి ఆతంకం కలుగుతుందేమో అని చెప్పని ఆయన దాన్ని వధించి ఏం చేశాడు? దైవజనుడికి భోజనం పెట్టి, తన పని వారికి భోజనం పెట్టి దాన్ని విడిచిపెట్టేసేసి సేవకునైనా వెంబడించాడు. ఇంకా గమనిస్తే సమర్పణగా ఉన్నటువంటి వారికి దేవుడు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడి కానీ భయపడుడి గాని ఆత్మ దేహము కూడా నరకములో నశింపచేయువానికి మిక్కిలి భయపడుడి. 29 రెండు పిచ్చుకల కాసులకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటెనను నేల పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులండి. ఎవరికంటే శ్రేష్ఠులు? పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. అంటే దేవుడు అట్టి గొప్ప బహుమానాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. మూడవ విషయాన్ని చూస్తే పిలుపు విషయంలో ఆయన తన సమర్పణను దేవునికి చూపించినాడు. నాలుగోది గమనిస్తూ ఉన్నప్పుడు ఏమండి తనను తాను తగ్గించుకుని ఇతరులకు పరిచర్య చేయాలని ఎలీషా ఆ యొక్క దుప్పటి మీద వచ్చినప్పుడు, ఆ ప్రభావము వచ్చినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? దైవజనునికి పరిచర్య చేసేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా గమనించమని కోరుతూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా, నాగలి మీద చేయి పెట్టి వెనక్కి తట్టు తిరిగితే
ఏమవుద్దండి? వాడు దేవుని రాజ్యంకు వాడు వారసుడు కాదు. అంటే దేవుని పిలుపు ఏర్పాటులో ఉన్న నీవు ఆ పిలుపును విడిచి, ఆ పనిని విడిచి మరలా తిరిగి లోకములోనికి నీవు వెళ్ళినావా? ఏమండి, దేవుని రాజ్యములో నీవు అర్హుడవు కావు. దేవుని పనికి నీవు అర్హుడవు కావునే కావు. ఆమేన్, హల్లెలూయా. చిట్ట చివరిగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అదే మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయములో చివరి వచన భాగాన్ని చదువుకుందాం. 21వ వచనం. అందుకతడు అతను విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును కొత్త నోగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచూ ఉండెను. ఆమేన్. ఏం చేస్తున్నాడంటే అండి దైవజనుడు, దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఆ యొక్క పిలుపు అనుభవములో నువ్వు ఏం నేర్చుకోవాలి అంటే, ఇతరులకు నిన్ను నీవు తగ్గించుకుని ఇతరులకు పరిచర్య చేసే ఈ అనుభవాన్ని నీవు నేర్చుకోవాలి. ఆమేన్. మనం ఏం చేయాలంటే ఇతరులకు పరిచర్య చేసే విషయంలో మనల్ని తగ్గించుకుని దేవుని పిలుపును మనము అనుభవము కలిగిన వారముగా జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. అయితే గమనించండి, 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే ఆయన ఎలాగున్నాడో చూద్దాం. యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలు ఒకడైనా ఇచ్చట లేడా అని అడిగాను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, ఏమంటున్నాడు? ఏలియాను వెంబడిస్తున్న ఈయనకు ఏం పెట్టారంట పేరు? అదిగో ఆ దైవజనుడు ఎలీషా ఉన్నాడే, ఆ ఎలీషా చేతుల మీద నీళ్లు పోసే షాపాతు కుమారుడైన ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తున్న ఆ షాపాతు కుమారుడైన ఎలీషా ఉన్నాడు అని చెప్పాడు. ప్రవక్తకి ఉపచారం చేస్తున్న వ్యక్తికి ఇచ్చిన పేరేంటో తెలుసా? చేతుల మీద నీళ్లు పోసే వ్యక్తి, అనగా పరిచర్య చేసే దాసుడు అని చెప్పాడు. హల్లెలూయా. మనము దాసుని స్వభావములోనికి రావాలి. పరిచర్య, ఉపపరిచర్య చేసే యొక్క అనుభవంలోనికి రావాలి. లేదు నేను తగ్గించుకోవటం ఏంటి, నా బట్టలు నలిగిపోతాను, నా బట్టలు మురికవుతాయి అంటే కుదరదు. ఏం చేయాలి? నీ బట్టలు మురికైనా, ఏమండి నీకు గాయం కలిగినా దేవుని పని విషయంలో నీవు ఎప్పుడు కూడా వెనక అడుగు అనేది వేయకూడదు. నువ్వు వెనక అడుగు వేసావా దేవుని పనికి నువ్వు పనికిరావు. ఏమండి, దేవుని పనికి మనము పనికి రాము. ఆమేన్. గమనిస్తే దేవుడు దీన మనస్సుకు కలిగిన వారిని ఆయన హెచ్చిస్తాడు. ఈ మాటను గుర్తుపెట్టుకోనండి. ఈ మాట చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. నీవు ఎంతగా దేవుని పని కొరకు నలిగిపోతావో, ఎంతగా దేవుని పని కొరకు నీవు తగ్గించుకుని పని చేయడానికి ఇష్టపడతావో, ఇతరుల కొరకు పరిచర్య చేయాలనుకుంటావో, అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి నామము ఘనపరచబడినట్లుగా, అన్య నామముల కన్నా హెచ్చుగా ఉండినట్లుగా ఆయన పరిచర్య చేసి తాను సమర్పించుకున్నాడు, నలిగిపోయాడు. ఇతరులకు ఆయన పరిచర్య చేయటానికి వచ్చినాడు. తన తండ్రి పరిచర్యను ఇతరులకు పరిచయం చేశాడు. బంధకములో ఉన్న వారిని విడుదల కలుగు చేశాడు. అనేకులను పరిచర్య కొరకు ఆయన పిలిచినాడు. అబ్రహాము పిలిచినప్పుడు, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము ఏం సాకు చెప్పాడా? లేదు, చెప్పలా. అబ్రహాము దేవుని వెంబడించాడు. అది అతనికి నీతిగా ఎంచబడినదని మనం వాక్యంలో చూస్తా ఉన్నా. దేవుడు నిన్ను ఈ రోజున తన పని కొరకు ఆయన పిలుస్తున్నాడు. నీ కొరకు మరణించి, నీ కొరకు ఆయన శ్రమ అనుభవించి, నీ కొరకు 3వ దినమున తిరిగి లేచిన ప్రభు తన పనిని కొనసాగించడానికి పనివాణిగా నిన్ను ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఏమండి, ఈ రోజున
ఆయన పని నీవు చేయటానికి సిద్ధంగా ఉంటున్నావా? ఆయన పని చేయాలంటే ఆషామాష కాదు. సంఘంలో ఉన్న బిడ్డలుగా నీవేం చేయాలో తెలుసా? అనేకులను నీవు శిష్యులుగా సిద్ధపరచాలి. నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి ప్రభు రాకడ కొరకు. అనేకులు నువ్వు ప్రభు రాకడ విషయమై నువ్వు సిద్ధపరచాలి. శిష్యులతో చెప్పాడు, అయ్యా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పాలి. నమ్మి రక్షించబడినటువంటి వారికి మీరు బాప్తిసము ఇవ్వండి, వాళ్ళు సాక్షులుగా ఉంటారు. ఆ సాక్ష్యాన్ని ఈరోజు నీ జీవితంలో సంపాదించుకోవాలి. ఏలియా దుప్పటి ఎలీషా మీదకి రాగానే తన పనిని విడిచి, ఏమండి, ఆయన ఎంత గొప్ప ఆస్తిపరుడు. ఆయన దేవుని ఆత్మ, దేవుని ప్రభావం ఆయన మీదకి వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనలో దీన మనస్సు దేవుడి కలుగజేసినాడు. వెంబడించే మనస్సుని కలుగజేసినాడు. త్యాగపూరితమైన మనస్సుని కలుగజేసినాడు. పరిచయం చేసే మనస్సును దేవుడు కలుగజేసినాడు. విశ్వాసీయతను చూపించే మనస్సును కలుగజేసినాడు. శిష్యులను సిద్ధపరిచే శిష్యుని కొన్నట్లుగా దేవుడు ఆయనను ఏం చేశాడండి? సిద్ధపరచాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు ప్రియ దేవుని బిడ్డలారా, నీ మీద దేవుని ప్రభావం పనిచేయలాగిన ప్రభు సహాయం నువ్వు అడగాలి. యేసయ్యా, నీ ప్రభావం నా జీవితంలో పనిచేయని నాయనా, నీ ప్రభావం నాకు కావాలి ప్రభా. నీ కొరకు ఆయన చనిపోయాడన్న విషయం నీకు తెలుసు. నీ కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడన్న సంగతి నీకు తెలుసు. ఆయన సజీవుడు అన్న సంగతి నీకు తెలుసు. ఆయన నువ్వు ఏర్పరచుకున్నాడన్న సంగతి నీకు తెలుసు. కానీ ఇన్ని తెలిసిన నీవు దేవుని పనిలో ఎందుకనే నువ్వు కొనసాగించబడలేకపోతున్నావు? నాగల మీద చేయి పెట్టి విని తట్టు తిరుగువాడు వాడు దేవుని రాజ్యం నాకు అర్హుడు కాదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటల చేత మిమ్మల్ని నేను ప్రోత్సహించాలని అనుకుంటున్నాను. ప్రభు పనిలో ప్రయాసపడదాం. ప్రభు పనిలో మనము నమ్మకంగా ఉందాం. మన శక్తి కొలది దేవుని పనిని చేద్దాం. ప్రభు ఈ యొక్క పిలుపులో ప్రభు రాకడ ఆలస్యమైతే మనం బ్రతికి ఉంటే ఏమండి కొన్ని ఆత్మల ప్రభు కొరకు మనము సంపాదిద్దాం. ప్రైజ్ ద లార్డ్. నీ కొరకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కల్వరి శిలువ మీద ప్రాణాన్ని అప్పగించాడు. ఆయన అమూల్యమైన రక్తాన్ని ధారపోసినాడు. ఏలియా ప్రార్థించగా దేవుడు అద్భుతాన్ని చేశాడు. నీవు ప్రార్థించగా నీ ప్రార్థన ఆలకించి దేవుడు మన దేశాన్ని, కుటుంబాన్ని, పరిస్థితులను ఆయన బాగు చేసి చక్కబెట్టగలిగిన గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. భక్తి కలిగిన దైవజనుడు ఈయన అన్న సాక్ష్యం నీవు కలిగి ఉండాలి. ఈమె భక్తి కలిగినటువంటి స్త్రీ, ఈయన భక్తి కలిగినటువంటి వ్యక్తి, దేవుని పిలుపును తెలుసుకున్నవాడు అన్న ఈ గొప్ప సాక్ష్యము మన జీవితాల్లో పొందుకున్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు తన మాటలు మనకి వెనుకలో ఆయన దీవించును గాక. ఇంకా ప్రభు ఇక పిలుపు నీవు తెలుసుకుని ఇంకా లోబడకుండా ఉంటున్నావా? ఆయన యొక్క పని చేయాలన్న ఏమండి ఆశ నీలో ఉంది. కానీ ఇంకా నిన్నే ఈ యొక్క పరిచర్య చేస్తే, లేకపోతే నేను ఈ యొక్క పనిలో సువార్త పనిలో పాల్గొంటే ఇతరులు నా గురించి ఏమనుకుంటారో అని ఇలా ఆలోచన చేస్తున్నావా? ఇలా ఆలోచన చాలు చేసింది దేవుడు నిన్ను కోరుతూ ఉంటున్నాడు. దేవుడు నీ జీవితం ద్వారా ఒక ఘనమైన కార్యాన్ని జరిగించాలని ఆశపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట ప్రభుతో చెప్తావా? యేసయ్యా, ఈ దినాన నన్ను వాడుకోవా? యేసయ్యా, ఈరోజు నన్ను వాడుకో. యేసయ్యా, ఈరోజు నన్ను వాడుకో. యేసయ్యా, నన్ను వాడుకో. యేసయ్యా, వాడుకో. ప్రార్థిస్తాం. స్వరము తెరిచి ఒక క్షణము అందరూ స్వరములు తెరిచి ప్రభుని అడుగుదాం. యేసయ్యా, నన్ను వాడుకునైనా. పరిశుద్ధ ఆత్మదేవ మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు నాయన. ఆశ్చర్యకరుడా మీకు వందనాలు. వాటిని తీసుకొచ్చి ఆశ్చర్యకరుడా మీకు వందనాలు. ఆలోచనకర్త మీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రక్షకుడా మీకే స్తోత్రం, 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 స్తోత్రం నాయన. మంచి తండ్రి నీకు వందనాలు నాయనా. యేసయ్యా మీకే వందనాలు. సర్వోన్నత మీకే స్తోత్రాలు. ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయతో అందరము తలలు వంచి మోకరించి
ఉదయకాల సమయంలో ఘనమైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసయ్యకు ఉదయకాల సమయంలో నాయన అయ్యా, నీవు మాతో మాట్లాడేటువంటి ప్రతి మాటకై నీకు వందనాలు. యేసునైనా నీ మాటకు నీ యొక్క పిలుపుకు లోబడి నాయన జీవించే ప్రజలముగా యేసయ్యా అయ్యా 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 మమ్మల్ని నీవు ఉంచమని ప్రార్థిస్తున్నా. మాకు నీ ఘనమైనటువంటి యేసయ్య సహాయాన్ని మీరు దయచేయండి నాయన. మీ కృపకై నీకు వందనాలు తెలియజేస్తున్నాను. మా మంచి తండ్రి నీకు వందనాలు. ఈ ఉదయకాలం విత్తబడినటువంటి వాక్యము పరిశుద్ధాత్మదేవా మా జీవితాల్లో యేసయ్య ఫలభరితమైన విధానంలో ఉండినట్లుగా నీ కార్యం నీవు జరిగించండి, నీ కార్యం నీవు జరిగించండి. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఉన్నాం నైనా. నీ కృపకై నీకు వందనాలు, నీ కనికరముకై నీకు స్తోత్రములు నా తండ్రి. నీ కృపకై నీకు వందనాలు, నీ కనికరముకై నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మా మంచి తండ్రి నీకే స్తోత్రం, మంచి తండ్రి నీకే స్తోత్రం. యేసునైనా మీకు వందనాలు. ప్రార్థన చేస్తాం మరి విత్తబడినటువంటి వాక్యము కొరకు. మరి సహోదరులు రాజు ప్రార్థన చేస్తారు, దయతో ప్రార్థనలో ఏకీభవిస్తాం. సూత్రం నాయన, సర్వాధికారి గొప్ప దేవా నీకు వందనాలు యేసయ్య. ప్రభా, గడిచిన 2 నెలలు నాయన మీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు వందనాలు యేసయ్య. ప్రభా, మేము అనేక శ్రమల గుండెకు వెళ్తుండగా నాయన, అనేక విషయాలలో తండ్రి మీరు మాకు తోడుగా ఉండి నాయన ప్రభా, సమస్తం సాధ్యపరిచినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. అయ్యా, మేము ఇలా ఉన్నామంటే అది కేవలం నీ ఉచితమైన కృప మాత్రమే తండ్రి. పరిశుద్ధాత్మదేవా అయ్యా నాయన, ఎక్కడ ఏ ప్రాంతంలోనైనా అయ్యా, ఎక్కడైతే సాతానుగాడు అయ్యా మమ్మల్ని తప్పించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వందనాలు నాయన. ప్రభా నాయన, ఈ లోకంలో మేము జీవిస్తున్నాం కానీ ఈ లోకం మాలో ఉండడానికి వీల్లేదు నాయన. ప్రభా, నీ వాక్యానుసారంగా మేము నడుచుకోవాలి నాయన. అయ్యా ప్రభా, వాక్యం నాయన ప్రభా మాలో నాటపడాలి నాయన. ప్రభా, వాక్యం మాలో నాయన నాటబడేది ఫలించాలి తండ్రి. వాక్యానుసారమైన జీవితంనైనా మేము జీవించాలి ప్రభా. మేము అన్ని విషయాలలో నమ్మకంగా జీవించాలి నాయన. ప్రభా నాయన, మీకు కృతజ్ఞత కలిగి జీవించాలి. యేసయ్య మీరే సహాయం చేయండి నాయన. యేసయ్య మీ కృప చూపించండి నాయన. ప్రభా నాయన, ఎంతవరకు తోడుగా ఉన్నారు నాయన. ప్రభా, రాత్రి దినాన్నైనా హాల్ నైట్ పేరులో మీరు మమ్మల్ని దర్శించారు నాయన. నీ ఆత్మతో నింపారు తండ్రి. ప్రభా, ఎందరైతే రాలేదో నాయన ప్రభా, నెలంతా నాయన నువ్వు మాకు అన్ని విషయాల్లో తోడుగా ఉండి నాయన. ఒక హాల్ నైట్లో మేము గడపలేకపోతే అది ఎంతో నాయన ప్రభా, అది నాయన మాకు శాపాన్ని తెస్తుంది తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరు గ్రహింపు దయచేయండి ప్రభా. బాల్లో పాల్గొంటుండగా నాయన అయా, నీ శరీరం నీ రక్తం తాకుతుండగా నాయన పరిశుద్ధాత్మదేవా మీరే స్వస్థపరచండి. ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం నాయన. ప్రభా, మీకు వందనాలు. అయ్యాలాగే సేవకులు నాయన, మీరు నాయన పరిచయలు ఇంకా వాడుకోమని అడుగుతున్నాం నాయన. కుటుంబాన్ని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఆ చిన్న కుమార్తెను నాయన మా మధ్యలోకి మీరు నడిపించి అడుగుతున్నాం నాయన. కుటుంబంగా నాయన మేమందరం నాయన మరలా సేవకులు మేమందరం కలుసుకోవడానికి మీరు కృప చూపించండి. సేవకులు ప్రయాణాల్లో తోడుగా ఉండండి, పరిచయలో తోడుగా ఉండండి, ప్రయత్నాల్లో తోడుగా ఉండండి. సమస్తం సాధ్యపరచమని అడుగుతున్నామయ్యా. సేవకులు బయటికి వెళ్తుండగా వస్తుండగా నాయన మీరు తోడుగా ఉండండి నాయన. మీ దూతలను నాయన కావలిగా ఉంచండి. మీరు ఎక్కడి నీళ్ళలో భద్రపరచండి నాయన. మీకు వందనాలు. ఇక్కడ ఉన్న కుటుంబాలను బట్టి మీకు వందనాలు. ఏ కుటుంబంలో తండ్రి ఏదైతే సమస్యగా ఉందో నాయన ప్రభా, ప్రతి సమస్యకు పరిష్కారం దయచేయమని అడుగుతున్నాం నాయన. ప్రభా, సమాధానం లేని కుటుంబాలు సమాధానం దయచేయండి. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న కుటుంబాలకు నాయన దేవుని అనుగ్రహించండి ప్రభా. నాయన వ్యాపారాలకి వెళ్తుండా ఇక్కడ ప్రాంతాల ప్రజలను నాయన ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళ వ్యాపారాల్లో సమృద్ధి దేవుని ఆశీర్వాదంతో నింపండి నాయన. ప్రభా, అనేకులు నాయన యేసయ్య నాయన నీ మందిరానికి రావడానికి మీరు కృప చూపించండి. ఈ అంచె దినాలలో తండ్రి మేము ఒక్కలుగా నాయన ప్రభా అనేకుల్ని నీ మందిరానికి నడిపించడానికి నువ్వు కృప చూపించాను నాయన. అలాగే ఇక్కడ నీ మందిరం కడుతుండగా తండ్రి ప్రభా, కావాల్సిన ఇంకా ధనం నాయన, ఇంకా మెటీరియల్ నాయన అయా నాయన చేస్తున్న మాకు మంచి జ్ఞానము దయచేయండి నాయన. ఒక అద్భుతంగా ఈ మందిరం నాయన నిర్మించబడాలి తండ్రి ప్రభా. మీ కృపను బట్టి మీకు వందనాలు నాయన. అయా నీ కనికరం బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం యేసయ్య.
అయా నువ్వు మమ్మల్ని నాయన ప్రేమించావయా, అయా మమ్మల్ని దీవించావు నాయన. అయా నీ కృతజ్ఞతగా నాయన నువ్వు ఇచ్చిన పని నమ్మకంగా చేయడానికి సహాయం చేయమని నీకే మహిమ చెల్లిస్తున్నాం నాయన. అయా నాయన సమస్తం మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ నెల అంతా నాయన మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. మా పనిలో, ప్రయాణాల్లో, పరిచర్యలో, ప్రయత్నాలలో, ప్రతి విషయంలో నాయన మీరు తోడుగా ఉండమని, అయా వచ్చిన ప్రతి ఒక్కరిని నాయన తెచ్చిన ప్రతి సమస్యకి త్వరలోనే జవాబు దయచేయమని యేసయ్య నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇంతవరకు ప్రభా అయినా మేము ప్రార్థించాం, అలాగే ప్రభా నీ మాటలు మేము వినటానికి సహాయం దయచేశారు. ఈ ఉదయ కాలంన ఈ వాక్యం ద్వారా యేసయ్య మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నా. నా తండ్రి అయినా నీ అనుదినము నీ వాక్యం చేత మీరు మమ్మల్ని బలపరిచి నడిపించి సహాయం అనుగ్రహించమని మీ నామానికి వందనాలు తెలియచేస్తూ కృపను కోరుతూ యేసు నామంలో అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అలాగే అందరం కూడా మోకరించి అలాగే మోకరిస్తాం. మరి ప్రభు బలలోనికి మనము వెళ్దాం. తండ్రి దేవుని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు తోడుగా ఉండును గాక, ఆమేన్. దయచేసి అందరము మోకరించి ప్రార్థన చేస్తాం. ప్రభు యొక్క బలలో మనము